నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 76.10% పోలింగ్ నమోదైంది. చెదురుముదురు ఘటనలు మినహా ఎన్నికలు మాత్రం సజావుగానే సాగాయి. జిల్లాలో 2833 పోలింగ్ బూత్లలో 18 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 5666 ఈవీఎంలను అధికారులు స్ట్రాంగ్ రూమ్స్ కి తరలించారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మురళి అందిస్తారు. 2019 సార్వత్రిక ఎన్నికలు నెల్లూరు జిల్లాలో ప్రశాంతంగా ముగిశాయి. నిన్న ఉదయం 7 గంటలకి ప్రారంభమైనటువంటి ఎన్నికలంతా కూడా సాయంత్రం 6 గంటల వరకు సజావుగా కొనసాగాయి. చిన్న చెదురుముదురు ఘటనలు మినహా దాదాపుగా కూడా జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ఎన్నికలు ముగిశాయని చెప్పుకోవచ్చు. కావలి నియోజకవర్గ పరిధిలోని ఓ పోలింగ్ కేంద్రం మినహా దాదాపుగా కూడా అన్ని పోలింగ్ కేంద్రాల్లో 6 గంటలకే ఎన్నికలు ముగిశాయి. 6 గంటలకి ఓటర్లందరూ కూడా క్యూ లైన్లో ఉన్నటువంటి ఓటర్లకు మాత్రమే ఓటు హక్కు కల్పించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో జిల్లాలో 76.10% పోలింగ్ కూడా నమోదైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జిల్లాలో 2833 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేయగా వీటిలో 23,92,910 మంది ఓటర్లు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంది. అయితే వీటిలో 18,20,433 మంది ఓటర్లు మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దాదాపు 76.10% కూడా ఓటింగ్ నమోదైనటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఈ నేపథ్యంలో జిల్లాలో వరుసగా 10 నియోజకవర్గాల పరిధిలో కూడా ఓటింగ్ శాతం తీసుకోవచ్చు. గూడూరులో 78.5 అయితే ఆత్మకూరులో 82.20% నమోదైంది. అదేవిధంగా సర్వేపల్లిలో 81.79, ఉదయగిరిలో 79.28, సుల్లూరుపేటలో 82.40, అదేవిధంగా వెంకటగిరిలో 78.49, కోవూరులో 77.92, కావల్లో 76.19 నమోదవగా నెల్లూరు సిటీ నియోజకవర్గంలో 61.26, రూరల్ నియోజకవర్గంలో 65.18% కూడా ఓటింగ్ నమోదైనటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. అయితే గత ఎన్నికల్లో 2014 సార్వత్రిక ఎన్నికల్లో దాదాపుగా కూడా 75.26% మాత్రమే ఓటింగ్ శాతం నమోదైంది. ఈసారి 1% కూడా పెరిగిందని చెప్పుకోవచ్చు. సాధారణ ఎన్నికల్లో ఉదయం పూట మందకొడిగా ప్రారంభమైనటువంటి ఎన్నికలు ఈ దఫా ఫాస్ట్గా కూడా రెడీ అయ్యని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉదయం 6:45 దాదాపుగా కూడా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఆయా పోలింగ్ కేంద్రాల వద్దకు భారీగా చేరుకున్నటువంటి ఓటర్లందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోటీ పడ్డారు. అయితే కొన్ని చోట్ల ఈవీఎంలు సరిగా పనిచేయకపోవడం, వీవీప్యాడ్లు సరిగా పనిచేయకపోవడంతో ఓటర్లు అసహనం చెందారని చెప్పుకోవచ్చు. అయితే అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసి ఎక్కడైతే ప్రాంతాలు ఉంటాయో ఈ ప్రాంతాల్లో కొంతమేర ఆలస్యంగా అయినా సరే ఎన్నికలు జరిగే విధంగా చర్యలు అయితే తీసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. గత ఎన్నికలతో పోల్చుకుంటే ఈసారి మాత్రం 1% పోలింగ్ అయితే పెరిగిందని చెప్పుకోవచ్చు. అయితే పోలింగ్ పూర్తయిన తర్వాత ఏవైతే ఈవీఎంలు జిల్లా వ్యాప్తంగా 5,666 ఈవీఎంలతో పాటు వీవీప్యాడ్లు ఇవన్నింటినీ కూడా రాత్రి అక్కడ ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో భద్రపరిచినటువంటి సిబ్బంది ఇవాళ ఉదయం నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి నెల్లూరు నగరంలో ఉన్నటువంటి 2 ప్రాంతాలకు కూడా ఈవీఎంలని స్ట్రాంగ్ రూమ్లకి తరలించారు. నెల్లూరు జిల్లాలో 2 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. నెల్లూరు పార్లమెంటు స్థానం ఒకటి, తిరుపతి పార్లమెంటు స్థానం ఒకటి. నెల్లూరు పార్లమెంటు స్థానం నుంచి దాదాపుగా కూడా జిల్లాలో 6 నియోజకవర్గాలు ఉన్నాయి. మరో నియోజకవర్గం ఒంగోలు నుంచి వస్తుంది. అలాగే తిరుపతి పార్లమెంట్లో 4 నియోజకవర్గాలు నెల్లూరు జిల్లాలో ఉండగా 3 నియోజకవర్గాలు చిత్తూరు జిల్లాలో ఉంటాయి. ఈ నేపథ్యంలో నెల్లూరు పార్లమెంటుకి సంబంధించి 6 నియోజకవర్గాల ఈవీఎంలన్నీ కూడా డీకేడబ్ల్యూ కళాశాలలో భద్రపరిచారు. అదేవిధంగా తిరుపతి పార్లమెంటుకి సంబంధించినటువంటి ఈవీఎంలు కూడా ప్రియదర్శిని ఇంజనీరింగ్ కాలేజీలో భద్రపరిచినటువంటి పరిస్థితి. ఈ ఈవీఎంలకు సంబంధించి మే 23వ తేదీ వరకు అంటే కౌంటింగ్ వరకు కూడా గట్టి పటిష్ట బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మే 23వ తేదీ ఉదయం నుంచి ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమవుతుంది. నెల్లూరు పార్లమెంటుకి సంబంధించినంతా కూడా డీకేడబ్ల్యూ కళాశాలలో, అలాగే తిరుపతి పార్లమెంటుకి సంబంధించినంతా కూడా ప్రియదర్శిని ఇంజనీరింగ్ కళాశాలలో కొనసాగుతాయి. ఈ నేపథ్యంలో దాదాపుగా 41 రోజుల పాటు ఎవరైతే తుది తీర్పు కోసం అటు అభ్యర్థులు కానీ ఇటు ఓటర్లు కానీ ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓవరాల్గా తీసుకుంటే నెల్లూరు జిల్లాలో 76.10% ఓటింగ్ ప్రక్రియ నమోదైంది, ఓటింగ్ శాతం. అదేవిధంగా గత సంవత్సరం 2014 సార్వత్రిక ఎన్నికలతో పోల్చుకుంటే ఈసారి 1% కూడా పెరిగినటువంటి పరిస్థితి. నెల్లూరు పార్లమెంటు, తిరుపతి పార్లమెంటుకి సంబంధించినటువంటి 5,666 ఈవీఎంలను కూడా పటిష్ట బందోబస్తు నడుమ ఏదైతే స్ట్రాంగ్ రూమ్లు కూడా చేర్చినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో కనిపిస్తుంది. ఇది ఎన్నికలకు సంబంధించి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ జోషితో మురళీకృష్ణ, భారత్ టుడే, నెల్లూరు నుంచి.